ఏ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి? క్యాష్ ఫ్లో రిచ్ కంపెనీస్ అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి? ఎంత కాన్సంట్రేషన్ ఉండాలి? ఫండమెంటల్స్ ఎలా చెక్ చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి? స్టాక్ మార్కెట్‌లో రోజు ప్రైస్ చూడటం వల్ల వెల్త్ క్రియేట్ అవ్వదు. కానీ మంచి బిజినెస్‌ని బై చేసి ఒక 15-20 ఇయర్స్ పాటు హోల్డ్ చేయడం వల్ల జనరేషనల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఈ స్టాక్ రేపు అప్పర్ సర్క్యూట్ పడుతుందా? ఏ స్టాక్ డబుల్ అవుతుంది అని వెతుకుతూ ఉంటారు. కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్ అయిన చార్లీ మంగర్, వారన్ బఫే, పీటర్ లించ్ లాంటి వాళ్ళు స్టాక్ ప్రైస్‌ని కాదు, బిజినెస్ క్వాలిటీని బై చేశారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ బ్లూ ప్రింట్. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి? క్యాష్ ఫ్లో రిచ్ కంపెనీస్ అంటే ఏంటి? పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి? ఎంత కాన్సంట్రేషన్ ఉండాలి? ఫండమెంటల్స్ ఎలా చెక్ చేయాలి? ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి? 15-20 ఇయర్స్ తర్వాత క్రోర్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఇలాంటి పోర్ట్‌ఫోలియో రిలేటెడ్ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అవుతాయి. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. స్టాక్ కాదు, బిజినెస్ కొనండి. మీ దగ్గర 5 క్రోర్స్ ఉంటే ఒక చిన్న బిజినెస్ కొనాలనుకుంటే ఏ బిజినెస్ అయినా కొనేస్తారా? లేదు కదా! ముందు ఏం చూస్తారు? సేల్స్ పెరుగుతున్నాయా? ప్రాఫిట్ వస్తుందా? క్యాష్ వస్తుందా? డెట్ ఎక్కువ ఉందా? ఓనర్ ఆనెస్ట్‌గా ఉన్నాడా? అదే లాజిక్ స్టాక్ మార్కెట్‌లో కూడా అప్లై చేయాలి. మనం షేర్ కొనడం లేదు, కంపెనీలో ఓనర్‌షిప్ కొనుగోలు చేస్తున్నాం. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్‌కి ఉండాల్సిన 25 ఫండమెంటల్ క్వాలిటీస్ ఇప్పుడు చూద్దాం. ఈ మెట్రిక్స్ ఆధారంగా మీరు మీ స్టాక్ సెలక్షన్ చాలా ఈజీ అవుతుంది మీకు. ఫస్ట్‌ది రెవెన్యూ గ్రోత్. సేల్స్ ప్రతి సంవత్సరం పెరగాలి. 10-15% సిఏజీఆర్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. సెకండ్‌ది ప్రాఫిట్ గ్రోత్. సేల్స్ పెరిగినా ప్రాఫిట్ పెరగకపోతే ఉపయోగం లేదు. ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ గ్రో అవ్వాలి. థర్డ్‌ది ఫ్రీ క్యాష్ ఫ్లో. ఇది అత్యంత ముఖ్యమైన మెట్రిక్. ప్రాఫిట్ పేపర్ మీద చూపించవచ్చు, క్యాష్ మాత్రం ఫేక్ చేయడం చాలా కష్టం. ఫోర్త్‌ది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. బిజినెస్ నుంచి నిజంగా క్యాష్ వస్తుందా? లేదా అకౌంటింగ్ ప్రాఫిట్ మాత్రమే చూపిస్తున్నారా? ఇది తప్పనిసరిగా చూడాలి. ఫిఫ్త్‌ది ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. 15% పైన ఉంటే చాలా మంచి కంపెనీ. సిక్స్త్‌ది ఆర్ఓసీఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. 18-20% పైన ఉంటే ఎక్సలెంట్. సెవెంత్‌ది డెట్. లో డెట్ కంపెనీ అయి ఉండాలి, లేదంటే డెట్ ఫ్రీ కంపెనీ అయి ఉండాలి. డెట్ ఈక్విటీ రేషియో 0.5 కంటే తక్కువ ఉంటే మంచిది. ఎయిత్‌ది ఇంట్రెస్ట్ కవరేజ్. ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు. నైన్త్‌ది ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్ హోల్డింగ్ చాలా హైగా ఉండాలి, అది పెరుగుతూ ఉంటే ఇంకా బెటర్. 10థ్‌ది ప్రమోటర్ ప్లెడ్జ్. ప్రమోటర్ ప్లెడ్జ్ 0 అయితే బెస్ట్. 11థ్‌ది ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్. మ్యూచువల్ ఫండ్స్, డిఐఎస్, ఎఫ్ఐఎస్ వాళ్ళు గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే పాజిటివ్ సిగ్నల్. 12థ్‌ది ఆపరేటింగ్ మార్జిన్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇంప్రూవ్ అవ్వాలి. 13థ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. హెల్దీ మార్జిన్ ఉండాలి. 14థ్‌ది ఈపీఎస్ గ్రోత్. ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రతి సంవత్సరం గ్రో అవ్వాలి. 15థ్‌ది మార్కెట్ లీడర్. ఇండస్ట్రీలో లీడర్ లేదా టాప్ 3 ప్లేయర్స్‌లో ఒకళ్ళు అయి ఉండాలి. 16థ్‌ది ఎకనామిక్ మోట్. కాంపిటీషన్ ఈజీగా కాపీ చేయలేని బిజినెస్ అయి ఉండాలి. ఉదాహరణకు బ్రాండ్, డిస్ట్రిబ్యూషన్, టెక్నాలజీ, పేటెంట్స్, నెట్వర్క్ ఎఫెక్ట్ ఇవన్నీ చాలా యూనిక్‌గా ఉండాలి. 17థ్‌ది గ్రోయింగ్ ఇండస్ట్రీ అయి ఉండాలి. సరిగ్గా కంపెనీ ఎంచుకున్నా ఇండస్ట్రీ గ్రో కాకపోతే రిటర్న్స్ లిమిటెడ్ అవుతాయి. 18థ్‌ది మేనేజ్మెంట్ క్వాలిటీ. ఆనెస్ట్ మేనేజ్మెంట్ అయి ఉండాలి. ట్రాన్స్పరెంట్ అండ్ క్యాపిటల్ అలొకేషన్ ఎక్సలెంట్‌గా ఉండాలి. 19థ్‌ది డివిడెండ్ హిస్టరీ. కన్సిస్టెంట్ డివిడెండ్ అంటే బిజినెస్‌కి క్యాష్ ఉందని అర్థం. 20థ్‌ది ఇన్నోవేషన్, ఏఐ, టెక్నాలజీ, ఆటోమేషన్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఫ్యూచర్ రెడీ బిజినెస్ అయి ఉండాలి. 21థ్‌ది కస్టమర్ రిటెన్షన్. ఒకసారి కస్టమర్ వస్తే మళ్ళీ మళ్ళీ అదే కంపెనీ దగ్గర కొనాలనిపించాలి. రికరింగ్ బిజినెస్ ఉన్న కంపెనీస్ చాలా పవర్ఫుల్. 22nd ప్రైసింగ్ పవర్. రా మెటీరియల్ కాస్ట్ పెరిగినా కస్టమర్కి ప్రైస్ ఇంక్రీజ్ చేయగలిగే బ్రాండ్ అయి ఉండాలి. 23rd క్యాపిటల్ అలొకేషన్. మేనేజ్మెంట్ ప్రాఫిట్ని తెలివిగా రీఇన్వెస్ట్ చేస్తుందా లేదా వేస్ట్ చేస్తుందా. 24th షేర్ డైల్యూషన్. ప్రతి సంవత్సరం న్యూ షేర్స్ ఇష్యూ చేస్తే ఓల్డ్ షేర్ హోల్డర్స్ వాల్యూ డైల్యూట్ అవుతుంది. 25th ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈ కంపెనీ వచ్చే 20 ఇయర్స్లో 2 times, 5 times, 10 times పెరగగలదా? ఇదే అసలు క్వశ్చన్. క్యాష్ ఫ్లో రిచ్ కంపెనీ అంటే ఏంటి? చాలామంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ మాత్రమే చూస్తారు. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ ఈజ్ ఒపీనియన్, క్యాష్ ఈజ్ రియాలిటీ.
ఒక కంపెనీకి 1000 crore ప్రాఫిట్ వచ్చింది, కానీ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ లేదు. మరో కంపెనీకి 700 crore ప్రాఫిట్ మాత్రమే వచ్చింది, కానీ బ్యాంక్లో 900 crore క్యాష్ ఉంది. ఏ కంపెనీ స్ట్రాంగ్? ఖచ్చితంగా రెండోది. ఎందుకంటే క్యాష్తో కంపెనీ ఎక్స్పాన్షన్ చేయగలదు, డివిడెండ్ ఇవ్వగలదు, బైబ్యాక్ చేయగలదు, డెట్ తగ్గించగలదు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయగలదు. అందుకే క్యాష్ ఫ్లో రిచ్ కంపెనీస్ చాలా పవర్ఫుల్. లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి? చాలామంది బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక 50 స్టాక్స్ కొంటారు, దీంతో రిటర్న్స్ కూడా యావరేజ్ అయిపోతాయి. కాబట్టి సజెషన్ ఏంటంటే 10 to 15 హై క్వాలిటీ కంపెనీస్ చాలు. అలొకేషన్ ఎలా ఉండాలి అంటే కోర్ కాంపౌండర్స్ 50%, గ్రోత్ కంపెనీస్ 30%, ఎమర్జింగ్ కంపెనీస్ 10% అండ్ క్యాష్ 10%. సాధారణంగా ఒక స్టాక్లో 10% to 15% వరకు అలొకేషన్ చాలామందికి సమతుల్యంగా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోను రోజు చూడాలా? మీరు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొన్నారు అని అనుకోండి. ప్రతి గంటకి బ్రోకర్కి ఫోన్ చేసి ఇప్పుడు ప్రైస్ ఎంత అని అడుగుతారా? లేదు కదా. అయితే స్టాక్ మార్కెట్లో మాత్రం రోజు ప్రైసెస్ చెక్ చేయడం ఎందుకు? మీరు గుడ్ క్వాలిటీ బిజినెస్ కొనండి, దాన్ని హోల్డ్ చేయండి, అంతే. రోజు చెక్ చేయాల్సిన అవసరం లేదు. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి రివ్యూ చేయండి, యాన్యువల్ రిపోర్ట్ చదవండి, అంతే. మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి? ప్రైస్ ఫాల్ అయిందని కాదు, ఫండమెంటల్స్ వీక్ అయితే ఎగ్జిట్ అవ్వండి. సేల్స్ డిక్లైన్, ప్రాఫిట్స్ డిక్లైన్ అయినా, క్యాష్ ఫ్లో నెగిటివ్ అయినప్పుడు, డెట్ ఎక్కువైనప్పుడు, ప్రమోటర్ ప్లెడ్జ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, గవర్నెన్స్ ఇష్యూస్ లేకపోతే ఫ్రాడ్ ఉన్నప్పుడు, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తగ్గినప్పుడు, ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ నిరంతరం పడిపోయినప్పుడు, ఇవి ఫండమెంటల్స్ వీక్ అవుతున్న సైన్స్. ఈ సైన్స్ కనపడినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఎవాల్యుయేట్. వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? సపోజ్ మీరు ఎవ్రీ మంత్ ఒక 25,000 సిప్ చేశారు ఒక 15 years పాటు, యావరేజ్ రిటర్న్ 15%. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అరౌండ్ 45 lakhs. పోర్ట్ఫోలియో వాల్యూ బేస్డ్ ఆన్ ఆర్ఓఏ అరౌండ్ 1.6 to 1.7 crore ఉండొచ్చు. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే 1 crore క్రియేట్ అయిందనో, లేకపోతే నేను రిటర్న్స్ బాగానే వచ్చినాయి కదా అనో దే సెల్ ఆర్ ఎగ్జిట్ ద పోర్ట్ఫోలియో. బట్ అలా చేయకూడదు. అన్లెస్ ఫండమెంటల్స్ చేంజ్, వీ షుడ్ నాట్ ఇంటరప్ట్ ది కాంపౌండింగ్. మీరు మీ పోర్ట్ఫోలియోని 15 to 20 years హోల్డ్ చేశారు. అప్పుడు క్రియేట్ అయిన వెల్త్ మీద ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది? మీరు సెల్ చేయకపోతే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ట్రిగర్ అవ్వదు, కాంపౌండింగ్ కంటిన్యూ అవుతుంది. మీరు సెల్ చేసినప్పుడు మాత్రమే అప్లికబుల్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్ ప్రకారం ట్యాక్సేషన్ పడుతుంది. కాబట్టి మీకు అవసరం లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేయండి, కాంపౌండింగ్ని కంటిన్యూ చేయండి. మీరు మీ పోర్ట్ఫోలియోలో వెల్త్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలి? మీ స్టాక్స్ అన్నీ ఒకేసారి ఎగ్జిట్ అవ్వద్దు. గోల్కి అవసరమైన అమౌంట్ మాత్రమే గ్రాడ్యువల్గా విత్డ్రా చేయండి. బెస్ట్ బిజినెస్ని కంటిన్యూ చేయండి, కంటిన్యూస్గా హోల్డ్ చేయండి. పోర్ట్ఫోలియోని సంవత్సరానికి ఒకసారి రీబ్యాలెన్స్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ సెపరేట్గా ఉంచండి. షార్ట్ టర్మ్ గోల్స్కి మాత్రం ఈక్విటీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు. ట్రేడింగ్ ఇన్కమ్ ఇవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. శాలరీ మనల్ని రిచ్ చేయదు, కానీ కాంపౌండింగ్ చేస్తుంది. ఈరోజు మీరు ఒక గ్రేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు పనిచేస్తున్నప్పుడే కాక మీ మనీ మీ గురించి 24 hours పనిచేస్తుంది. అదే రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలిగితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు స్టాక్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో ఐ ఇన్వెస్ట్ ఇన్ బిజినెసెస్ నాట్ స్టాక్స్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.